హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఆర్స్. నేను ఈరోజు ఏంటంటే ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మాత్రము వీడియో ఏంటంటే పూజకు వాడిన పువ్వులు అయితే ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్ నేను తయారు చేసినాను. ఎలా తయారు చేశాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ముందుగా అయితే 2 days ముందు ఇలా నానబెట్టుకోవాలి. నేను గతం వీడియోలో కూడా నేను ఈ పూలది నేను చేశాను వీడియో. మీరు వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫుల్ లెంత్ వీడియోలో, షార్ట్ లెంత్ వీడియోలో ఉంది, ఫుల్ లెంత్ వీడియోలో కూడా ఉంది. అయితే ఇది 5 లీటర్స్ బాటిల్. 5 లీటర్స్ బాటిల్కు మనం వాటర్ ఎన్ని ఇచ్చుకోవాలంటే ఒక 1 లీటర్కి 4 లీటర్ వాటర్ ఇవ్వాలి. 1 లీటర్ వాటర్ ఇలా అయితే వస్తుంది వాటరు. స్మెల్ వస్తుంది. ఏం లేదు స్మెల్. పూలు అయితే చాలా బాగా పూస్తాయి. ఇక్కడ ఇది 1 లీటర్ ఉంది. 1 లీటర్కి 4 లీటర్ వాటర్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ వాటర్లో కలుపుతున్నాను. ఇక్కడ ఒక 10 లీటర్ బకెట్ పెట్టినాను. బకెట్లో పోస్తున్నాను నేను. ఇప్పుడు ఇది 5 లీటర్స్ ఉంది కదా, ఇందులో పోస్తున్నాను. స్మెల్ వస్తుంది. స్మెల్ లేదు నాన్న, పువ్వులది కదా, స్మెల్ ఉండదు. కిచెన్ వేస్ట్ అయితే స్మెల్ ఉంటుంది. ఇలా అయితే వచ్చింది. ఇదంతా వేస్టేజ్. ఈ వేస్టేజ్ మాత్రం కిచెన్ వేస్ట్లో కలుపుకోవాలి. తోటకూర ఇంకా ఇప్పుడైతే నేను ఈ పూల మొక్కలు పెట్టాను. దీనికి పోయి ఇలా అయితే పూల మొక్కలు పెంచుకోవాలి. ఒక్కొక్క 1/2 లీటర్ వస్తే సరిపోతుంది. కొన్ని అయితే ఇచ్చుకోవాలి. పూలు అనేది బాగా పూస్తాయి. గులాబీ మొక్కలకు కానీ కనకాంబరం మొక్కలకు కానీ మనం పోసుకోవచ్చు. ఇక్కడ కనకాంబరం మొక్కలు ఉన్నాయి. ఇక్కడైతే ఇది కనకాంబరం మొక్క. ఇది ఎల్లో కలర్ కనకాంబరం మొక్క. ఇది నాని ఇక్కడ ఉన్నది. ఇగో ఎల్లో కలర్ వచ్చినాయి చూడు పువ్వులు. ఇక్కడైతే దవనం మర్మం ఉన్నది. నేనైతే మళ్ళీ అయితే చేపతో అయితే ఇచ్చినాను కదా పౌడర్ అయితే. ఇక్కడ దోసకాయ చెట్టు పడ్డది. ఇక్కడ అడేలియం చెట్టు ఉన్నది. ఇగో దోసకాయలు అయితే ఇగో ఫుల్ మంచిగా కాసినాయి. ఫుల్గా అయితే ఇగో ఇక్కడ చూపించు. వాటర్ మిలన్ కాదు నాని, దోసకాయలు. ఇగో చిన్న దోసకాయలు నాని. ఇప్పుడు కాసినాక తీద్దాం. కాసినాక తీసి నీకే ఇస్తాం. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తుందా? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి నాని టమాటాలు. టమాటాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి కూడా ఉందా నాని? గ్రీన్ ఉన్నాయి. అవునా? నేను తింటాలేవి. పట్టుకో. అక్కడ అమ్మమ్మ ఇంకటి కూడా ఉంది, గ్రీన్ కూడా. పీకేసినాం ఎందుకో. తీసేయలే నాని, తీసేయలే. పోస్తున్నా, వాటర్ పోస్తున్నా. అక్కడ పెట్టుకో నాని. ఇల్లు అయితే ఇగో మల్లెపూల మొక్కలకైతే ఇల్లు ఇచ్చుకోవాలి. వాటర్ అయితే గ్రీన్ టమాటా ఉంది చూడు. గ్రీన్ టమాటా ఇంకా కాలే నాని, అది ఈ రెండు ఇంకా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇగో నిమ్మకాయలు అయితే కాస్తున్నాయి. అన్ని పిందెలు అయితే పడ్డాయి నిమ్మకాయలు. నిమ్మకాయలు కాస్తున్నాయి. కాస్తున్నాయి నాన్న. అవి ఆడోటి ఈడోటి పడ్డాయి, అక్కడోటి పడ్డాయి. ఏదో నిమ్మకాయలు పడ్డాయి చెట్టు నిండా. ఈ ఫర్టిలైజర్ అయితే పూల చెట్లకు, కాయగూర చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఎన్ని బట్టలు టమాటాలు కాస్తాయిగా, నీకు ఇచ్చిన కదా. చూడు ఏముంటుంది. ఇంకో ఇక్కడ కూడా పడ్డాయి. ఇది రాధామాధవ చెట్టు. రాధామాధవ కాయలు కాయలు ఉన్నాయి కానీ ఏవి కాయలు చూపి. కాయలు లేవు, పువ్వులు వస్తాయి అవి. కాయలు ఈడ మల్లె చెట్లు ఉన్నాయి, మల్లె చెట్లు పడ్డాయి. మళ్ళీ రేటికి ఉన్నాయి. నాకు భయం అవుతుంది. ఏం భయం లేదు. టమాటాలు బెస్ట్ ఉన్నాయి. ఇవి మల్లె చెట్లకు అయితే ఇస్తున్నాయి. అలా కావాలి చూడు. అన్నది తీసుకున్నాం. ఇక్కడ కనిపించు. ఇది కూడా. తాత ఈ అన్ని పక్కన పెడతారు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు కూడా పోతున్నాయి. పండ్లు వస్తాయి కదా నాని మనకు. ఇక్కడ బ్రహ్మకమలం ఉన్నది. ఇక బ్రహ్మకమలం చెట్టు కూడా పోసిన. ఇక్కడ కలమాకు చెట్టు. ఫినిష్ అక్కడ పోయినాక టమాటాలు ఏవి చూశాడు కదా ఫ్రెండ్స్. ఇది నా వీడియో, కిచెన్ వేస్ట్ వీడియో. ఇది కిచెన్ వేస్ట్లో కలుపుతాను నేను ఇప్పుడు. పూల మొక్కలు అది అయితే కాలిన పువ్వులు, అది వేస్టేజ్ ఇక్కడ పెట్టి గుంటలేదు. ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మరి కొంతమందికి ఈ వీడియో చేరేలాగా చూడండి. ఇది సమ్మర్ కదా, సమ్మర్లో ఏదో ఒక లిక్విడ్ అయితే ఇచ్చుకోవాలి. 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అయితే వాటర్ అయితే ఇవ్వాలి. వాటర్ ఇస్తేనే కానీ పూలు వస్తాయి, కాయలు వస్తాయి. మనకైతే చెట్లు అయితే చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.